మన నూతన పద్మాలయ అధినేత జయకృష్ణ బాబాయ్ మహేష్ బాబుకి సూపర్ స్టార్ మహేష్ బాబుకి జన్మదినం శుభాకాంక్షలు. మహేష్ బాబు 1975లో కృష్ణ గారు గాజుల కృష్ణ షూటింగ్లో ఉండగా పుట్టాడు. ఆ తర్వాత 79లో నీడా సినిమాలో 3 సంవత్సరాల బేబీగా యాక్ట్ చేశాడు దాసరి నారాయణరావు డైరెక్షన్లో. ఆ తర్వాత 1983లో వచ్చిన పోరాటం సినిమా లో క్యారెక్టరు చాలా అద్భుతంగా పండింది. చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అది. డుండి గారు ఆ సినిమా షూటింగ్లో మహేష్ బాబుని చూసి ఎవడే కుర్రాడు అదరగొడుతున్నాడు అని అడిగితే మా అబ్బాయేనండి అని కృష్ణ గారు చెప్తే సూపర్ పైకి వస్తాడయ్యా అని చెప్పి అప్పుడే కితాబ్ ఇచ్చాడు. డుండి మంచి విజనరీ. అమితాబ్ బచ్చన్ కానీ కృష్ణని కానీ ఎంకరేజ్ చేసింది ఆయనే. సో మహేష్ బాబులో ఉన్న టాలెంట్ ఆయన అప్పుడే కనిపెట్టాడు. పోరాటం సినిమాలో చాలా డెప్త్ ఉంటుంది. అప్పుడు సుమారుగా మహేష్ బాబుకి గట్టిగా 8 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండొచ్చు. అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత మహేష్ బాబు అభిమానులకి దగ్గరైంది శంకారావం సినిమాలో. కృష్ణ గారు అబ్బాయి కాబట్టి ఫైట్లు చేస్తున్నా కూడా చిన్నపిల్లాడు చూసేవాళ్ళు అభిమానులు. సో అలాగ అది పెరిగిపోయి శంకారావం నుంచి ముగ్గురు కొడుకుల నుంచి బజార్ రౌడీల క్యారెక్టర్లో ఇంపార్టెంట్ రోల్ వేసేవాడు. ఆ సినిమా విజయవంతానికి మహేష్ బాబే కారణం. మహేష్ బాబు కూడా ఒక పెద్ద కారణం. కొడుకుదిద్దరిని కాపురం అయితే నెక్స్ట్ లెవెల్. కృష్ణ గారితో పాటు అతను సేమ్ హీరో అని చెప్పచ్చు. ఏమంటారంటే మల్టీ స్టార్ సినిమా లాంటిది అది. మహేష్ బాబుకి 3 పాటలు ఉంటాయి అందులో. అలాగే పెద్ద యాక్టర్ మోహన్ బాబుతో డి అనే రోల్లో యాక్ట్ చేశాడు. అద్భుతంగా ఇట్టింది ఆ సినిమా. చిన్న వయసులోనే హీరోగా వేసేవాడు. బాలచంద్రుడి సినిమాలో 5 పాటలు. అది చాలా పెద్దగా భారీగా రిలీజ్ అయింది సినిమా. మొత్తం 5 పాటలతో మొత్తానికి యావరేజ్గా 2 వారాలు ఆడింది అనుకోండి. బట్ అది అతను బాల నటుడిగా అంటే చిన్న వయసులో లాస్ట్ పిక్చర్ అది. ఆ తర్వాత చదువు కోసం బ్రేక్ తీసుకున్నాడు. యమలీల సినిమాలో యాక్ట్ చేయాలని కృష్ణారెడ్డిగా ట్రై చేశారు మహేష్ బాబు కోసం. ఇంకో లవ్ స్టోరీ కూడా చెప్పాడు. నీకు 16 నాకు 20 లాంటి సినిమాలు ట్రై చేశారు కానీ కృష్ణ గారు అలాంటి సినిమాలకు ఒప్పుకోలేదు. అనాక రాజకుమారుడితో సూపర్ లాంచ్ అయ్యాడు. అయితే మహేష్ బాబు గొప్పతనం ఏంటంటే చారిటీ చేస్తాడు కానీ ఎక్కువ పబ్లిసిటీ చేసుకోడు ఆయన శ్రీమంతుడు సినిమాలో దత్తత తీసుకొని గ్రామాన్ని తీసుకున్నట్టుగా చూపించారు. నిజ జీవితంలో కూడా ఆయన ఇలాంటివి చాలా చేశాడు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆయన ముఖ్యంగా పేద పిల్లలకి హార్ట్ సర్జరీస్, తర్వాత ఎడ్యుకేషనల్ సపోర్టు, ఆ తర్వాత విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాడు, ఫౌండేషన్ చేసాడు. తర్వాత న్యూ బార్న్ చిల్డ్రన్కి హార్ట్ సర్జరీస్ చేశాడు. అలాగనే ఎంతోమందికి ఎడ్యుకేషన్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాడు. తర్వాత అలాగే బుర్రిపాలెం మరియు సిద్ధార్థపురం నగరాల్లో గ్రామాలు దత్తత చేసుకున్నాడు. అక్కడ అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టించాడు, లైబ్రరీస్ కట్టించాడు, కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టించాడు, మెడికల్ చెకప్స్ పెట్టించాడు, కోవిడ్ వ్యాక్సినేషన్లు ఇప్పించాడు. తర్వాత మహేష్ బాబు చారిటీ గురించి ఎప్పుడు కూడా ఆయన పెద్ద పబ్లిసిటీ చేసుకోడు, ఇంపాక్ట్ కోసం చేస్తాడు. అలాగనే సుమారుగా పబ్లిక్ రిపోర్ట్ ప్రకారం 25-30 కోట్లు ఆయన చారిటీకి ఇస్తాడు అని చెప్తున్నారు. సో తర్వాత బ్రాండ్ మహేష్ బాబు మార్కెట్ వాల్యూని కేవలం కలెక్షన్లతో కొలవలేం. ఆయన దగ్గర 3 స్టంట్స్ ఉన్నాయి. ఒకటి ఆయన క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్, అలాగే ప్రీమియం బ్రాండ్ వాల్యూ, అలాగే ఓవర్సీస్ తెలుగు ఆడియన్స్కి ఆయన అంటే ట్రస్ట్, సినిమా గ్యారంటీ బాగుంటుందని. అందుకే ఆయన అడ్వర్టైజ్మెంట్లు రియల్ ఎస్టేట్ బ్రాండ్స్, అలాగే లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా సూపర్ హిట్. రెమ్యూనరేషన్ విషయంలో సుమారుగా గుంటూరు కారం టైంలో 70 కోట్ల వరకు తీసుకున్నాడని అన్నారు. ఇంకా వారణాసికి అయితే చెప్పక్కర్లేదు. అది ముఖ్యంగా షేర్లుగా తీసుకోవచ్చు అది. అయితే మహేష్ బాబు తర్వాత ఇవాళ పొజిషన్ ఏంటి అని ఆలోచిస్తే కనుక ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ జైంట్ అయిన బాహుబలి తర్వాత ప్రభాస్కి హిందీ బెల్ట్ అంతా కూడా సలాం కొడుతుంది. ఓవర్సీస్ బిగ్ బడ్జెట్లు అలాంటివి కూడా ఆయన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మీకు తెలుసు కదా, 2000 కోట్లు కొట్టాడు పుష్పతోని. తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది అతనికి, పాలిటిక్స్లో కూడా ఉన్నాడు. రామ్ చరణ్ అయితే గ్లోబల్ రికగ్నైజేషన్ వచ్చింది. సో వీళ్ళందరి మధ్యలో మహేష్ బాబు పొజిషన్ ఏంటంటే అంటే అసలు అనాలిసిస్ ప్రకారం పాన్ ఇండియా కలెక్షన్లో అవన్నీ మహేష్ బాబు అటెంప్ట్ చేయలేదు. కానీ తెలుగు ఆడియన్స్కి మహేష్ బాబే నెంబర్ 1 బికాస్ ఆఫ్ ద క్లీన్ ఇమేజ్. ఇంకా మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్లోకి వెళ్ళలేదు. వెళ్తే కనుక మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేయాలి, కానీ వెళ్ళినప్పుడు మనం లోకల్గానే చూడాలి. సో లోకల్గా ప్రభాస్తో వీళ్ళందరితో చూసుకుంటే మహేష్ బాబే నెంబర్ 1.